ఆంజనేయ, నేను నీకు బ్రహ్మానంద విహార కలాపము గురించి చెప్పెదను. ప్రాతకాలము ఆ సద్గురు మహారాజ్ సుప్రభాత శ్రవణంతో మేల్కాంచి ఆ తదుపరి ధ్యానము చేసుకొనవలెను. ఏమని? అహం బ్రహ్మాస్మి అని. తదనంతరం నిర్మలీకరణ కావించుకొని పూజ కొనసాగించుకొని అర్ఘ్యం ఇచ్చి ఉషః విహారమునకు బయలుదేరవలెను. అది ఒక 4 సార్లు. ఈ 4 సార్ల వల్లే నీకు 5400 సార్లు వస్తాయి. ఈ విహారములో నీవు భజనలు వినొచ్చు, సంగీతం వినొచ్చు, ఇంకా బోధ వినొచ్చు. అమ్మ, ఇక ఆనందమే ఆనందం. ఇక ఈ ఉషః విహారానంతరం అల్పాహారము కావించి టీవీ చూసుకొని ఆనందించవచ్చును. తదనంతరం విశ్రాంతి తీసుకొని మరలా నిర్మలీకరణ అయిపోయిన తదనంతరం సాధన చేసుకోవాలి. సాధన అంటే తెలుసు కదా, మంత్రజపం. ఇక ఆ తదనంతరం 1 గంట సత్సంగంలో ఉండొచ్చు. తదనంతరం భోజనానంతరం విశ్రాంతి తీసుకొని 1 గంట మీరు అధ్యయనం చేసుకోండి, గురువుగారి వాణి. తదనంతరం టీవీలో న్యూస్ చూస్తూ కాఫీ సేవించి నిర్మలీకరణ అనంతరం సాయం విహారం ఒక 2 రౌండ్లు అయ్యండి. అది 2600 అవుతుంది. బేరసి 8000 చాలు. ఈ దేహం ఉంది చూశారు, దీనికి విశ్రాంతి, నిర్మలీకరణ, మరి ఆ వ్యాయామం అవసరం కదా. మరి ఈ దేహమే కదా అవసరం మనకి జీవన్ముక్తి పొందటానికి. మానసికంగా అన్నీ వదిలివేయండి అయ్యా. తదనంతరం మీరు ఈ సాయం విహార సమయంలో మరలా ఏదైనా ఉదయం లాగానే నడవచ్చు, సత్సాంగత్యం చెయ్యొచ్చు. ఇక 6 గంటలకి వెళ్ళి సీరియల్స్ చూసుకోవయ్యా, ఆనందం. తదనంతరం లేదా భజన చేసుకో అయ్యా, భజన చేసుకో. తదనంతరం స్మరణతో సమాధిలోకి సంగీత శ్రవణముతో 9 గంటల నుంచి వెళ్ళి మరలా గురు స్మరణతో లేవవచ్చు. జై శ్రీరామ్.